మీరు సఫర్ అవుతూ ఇక్కడికి వచ్చారు, మీరు విశ్వాసంతో వచ్చారు. దేవుని వాక్యంలో అనేక చోట్ల రాయబడి ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడ్డాడు అని. మనుషుల్లో ఎవడైనా మనల్ని నమ్మితారే, నన్ను నమ్మాడు రావాడిని మోసం చేయకూడదు, పాపం నన్ను నమ్మాడు రావాడిని నేను చేయకపోతే సిగ్గుపడతాడు వాడు అని మనమే ఫీల్ అవుతాం. ఆయన దేవాది దేవుడు, ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనల్ని సిగ్గుపరచడం. ఏమంటారు? ప్రశాంతంగా కాస్త ఆహారం తీసుకొని కాసేపు ప్రార్థనలో గడిపి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. వేకుని లేచి ప్రార్థనలో ఇక నీ ఓపిక, మధ్యరాత్రి నీ మెలుగు వస్తే లేచి మోకాళ్ళే కన్నీరు గార్చు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు వచ్చినట్టు నేను వచ్చానయ్యా, కేవలం నీ సన్నిధి కోసం వచ్చానయ్యా, నీ కోసం వచ్చానయ్యా. ఎన్నో టెన్షన్స్ ఉన్నా, ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నా అన్నీ పక్కన పడేసి వచ్చానయ్యా. నన్ను దాటిపోవద్దు, నన్ను దర్శించు, నన్ను ఆశీర్వదించయ్యా అని యాకోబు పెనుగులన్నట్టు పెనుగులాడు. తమ్ముడు, దేవుని బలమైన కార్యాలు చూస్తావు. సోదరి, దేవుని బలమైన కార్యాలు చూస్తావు. నేను చెప్పినట్టు చేయి. ఓకే.